సో ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడ విమోచకుడాన్ని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం అనిపించండి. సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 69వ అధ్యాయం. దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. విలువనీయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలముల్లో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేసి ఉన్నాయి. నేను మొరపెట్టు చేత అలసి ఉన్నానుగా, నా గొంతుక ఎండిపోయిను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నీళ్లు క్షీణించిపోయాను. 4. నిమిత్తముగా నా మీద పగపట్టు వారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. అబద్ధముల కంటే నాకు శత్రువులై నన్ను సంహరింపదూర్చున్న అనేకులు నేను దోచుకొని నా దానిని నేను ఇచ్చుకొని వలసి వచ్చాను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసినది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతి అగు యెహోవా, నీ కొరకు కనిపెట్టు వారికి నా వలన సిగ్గు కలుగునీయకుము. ఇజ్రాయేలు దేవా, నేను వెదుకు వారిని నా వలన అవమానం నీయకుము. నీ నిత్యము నేను నిందా నొంద వాడునైతిని. నీ నిత్యము సిగ్గు నా ముఖంకు కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పొరడనైతిని. నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. నేను గోనెపట్ట వస్త్రములు కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములో కూర్చున్న వారు నన్ను గూర్చి మాట్లాడుకుందరు. త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయంలో నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృప బాహుల్యం బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. నేను దిగిపోకుండా ఒడ్లో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, నా అగాధ జలంలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకము. అగాధ సముద్రంలో నన్ను మింగనీయకము. గుంట నన్ను త్రవ్వి మింగివేయకము. యెహోవా, నీ కృప ఉత్తమ పర్వతమును బట్టి నాకు ఉత్తరమేమో. నీ వాత్సల్య బాహుల్యమును బట్టి నాకు తిరుగుము. నీ సేవకుని విముఖుడవై ఉండుము. నేను ఇబ్బందిలోనున్నాను, త్వరగా నాకు ఉత్తరమేమో. నా వద్దకు సమీపంలోనున్న విమోచింపుము. నా శత్రువులు చూచి నన్ను విడిపించును. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగిను, నీకు తెలిసే ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయిను. నేను బహుగా కృంగి ఉన్నాను. కరుణించి వారి కొరకు కనిపెట్టుకుని గాని ఎవరునూ లేకపోయి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ కానరారైరి. 21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పిక అయినప్పుడు చిరుక త్రాగినిచ్చిరి. వారు భోజనము వారికి ఊరిగా నుండకుండా గదా. వారు నిర్భయముగా ఉన్నప్పుడు అది వారిని ఊరిగా నుండకుండదు గదా. వారు చూడకపోయినట్లు వారి కన్నులు చీకటి కమ్మును గదా. వారు నడుమునకు ఎడతెగని వణుకు పుట్టును. వారి మీద ఏ ఉగ్రతను కుమ్మరింపము. నీ కోపాగ్ని వారిని పట్టుకునిము గదా. వారి పల్లెములు పొడుగుగా గదా.
వారి గృహంలో ఎవడును ఊరుకుండకపోవును కదా. నీవును మెత్తనైన దానిని వారు తరుముచున్నారు. నీవును గాయపరచబడిన వారి వేదకునకు వివరించుచున్నారు. దోషం మీద దోషం వారు తగులునిమ్ము, నీ నీతిని వారిని అందనీయకుము. జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడిచిపెట్టము. నీతిమంతులు పట్టిలో వారి పేర్లు వ్రాయకుము. నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞాస్తుతులతో నేను ఆయన్ను గణపరచెదను. లాస్ట్ వరకు చదువు. ఎందుకంటే కొమ్ములను డెక్కలను గల కోడె కంటేను దాని యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దాన్ని చూసి సంతోషింతురు. దేవుని వెదుకువారులారా, మీరును ప్రాణము తెప్పరిల్లదు కదా. యెహోవా దరిద్రుల మొరను ఆలకించువాడు. ఖైదీలో నుంచబడిన వారిని తృణీకరించువారు కాడు. భూమి ఆకాశంలో ఆయనను స్తుతించునుగాక. సముద్రములను వాటి యందు సంచరించి సమస్తమును ఆయన స్తుతించునుగాక. దేవుని సీయోను రక్షణను ఆయన యూదా పట్టణమునకు పుట్టించును. జనులు అక్కడ నివసించెదరు. వారి వంశస్థులకు ఆయన సేవకులు సంతానమును దాన్ని స్వతంత్రించుకొను. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించేవారు. ఆయన నామమును ప్రేమించేవారు అందులో నివసించారు. ఇందులో కొన్ని మాటలు మనం చూసుకుంటూ వస్తూ ఉంటే, మరి దావీదు మహారాజు జీవితంలో ఎన్నో అనుభవాలు గుండా వెళ్ళాల్సి వచ్చింది. మరి నిందకు పాలయ్యాడు. మరి ఎవరైనా నన్ను ఆదరిస్తారేమో అని ఎదురు చూసిన దినాలు కూడా ఉన్నాయి. మనం కూడా కష్టంలో బాధల్లో ఉన్నప్పుడు మనం ఎవరిపైన చేయలేని నింద వేసినప్పుడు మనకు మస్తు బాధ అనిపిస్తుంది. నింద అంటే ఒక అవమానం. నింద అంటే చేయలేని పని మనం చేసినట్టు అది వేయడం. నిన్న నేను ఇది బిగ్ బాస్ షో చూసినప్పుడు ఒక ఆమె చాలా ఫేమస్ అయిన ఆమె ఫిలిమ్స్ చూస్తూ ఉన్నది. అయితే ఒక కాడ ఆమె దొంగతనం చేయబడిందని ఏదో విధంగా ఆమెకి కేసు పెట్టబడింది. ఆమె చేయలేదని అన్ని ప్రూఫ్స్ అన్నీ ఉన్నా కానీ ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఎవరు చేశారో తెలియదు, కానీ దొంగతనం చేయబడిందని ఆమెకి చాలా బ్యాడ్ వచ్చింది పేరు. ఆ పేరు పోవడానికి ఎంత ప్రయాసపడుతుందో తెలుసా, అది ఎంత రుజువుపరుచుకుంటుంది. నిజమే. ఎట్లా అంటే ఇప్పుడు ఒక చిన్న స్థాయి నుంచి ఆమె ఒక ఫిలిమ్స్ చేయడానికి అంత స్టేజ్ దాకా వచ్చేసింది. అలాంటి మంచి డైరెక్టర్స్ వాళ్ళతో కాడ మంచి పేరు పొందుకున్నాక ఆమెకి ఒక చెడ్డ పేరు. మరి ఒక పోలీసులు వచ్చి చేసిన వాళ్ళు పోలీసులు వచ్చి పట్టుకపోతుంటే అలాంటివి వస్తుంటే ఆమె తట్టుకోలేకపోతుంది. నేను చేయలేదు. మరి చివరికి ఒక ఫ్యామిలీ ఉన్నది. ఆయన సఫర్ అయింది కొన్ని దినాలు, ఎంతో బాధపడ్డది. ఆయనను ఆమెకు ఆ నింద భరించుకోలేకపోతుంది. ఎందుకంటే నిజమే, ఈ లోకంలో మనం చేయలేనిది ఏదైనా చేసినావు అంటే ఆ పెయిన్ తట్టుకోలేకపోతాం. నిజం. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక్కొక్క అనుభవం అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక దొంగతనం చేసాము, నేను చేయలేదు, పలానా వ్యక్తి పోయి ఇంట్లో పోయి దొంగతనం చేసినట్టు ఆ నింద పడిందంటే అది తట్టుకోలేదు, పెయిన్ నొప్పి. ఎందుకంటే పెద్ద పేరు కలిగిన వ్యక్తి అది చేసి అంటే పోలీసు వాళ్ళు ఇలాంటి అన్ని ఇన్వెస్టిగేషన్ ప్రజలకు తెలిసిపోతుంది. వాళ్ళంటే ఇక రూమర్స్ ఎలా వస్తాయి, నిజమేనేమో చేసిందేమో, మనకు చూస్తున్నాము, మనం చేస్తున్నాము, చేసిందేమో అని ప్రజలు తప్పుగా ఆలోచించే వారు కూడా ఉంటారు. మరి ఆమెకి ఎంత పెయిన్, ఎంత బాధ ఉండొచ్చు. కొన్ని రోజులంకా బాధ. సో బిగ్ బాస్ ద్వారా ఆమెకు ఒక అవకాశం వచ్చింది.
తన కంటెంట్ చెప్పుకుంటూ వచ్చినప్పుడు నాకు ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు ఇందులోకి వచ్చాను, నేనంటే ఏందో ప్రూఫ్ చేసుకుంటాను, నా క్యారెక్టర్ ఏంటో నేను ఇట్లా ప్రూఫ్ చేసుకుంటాను, నేను ఏదో అని అలా వచ్చి చెప్పింది. క్యారెక్టర్స్ ప్రజలకి తెలియబడాలంటే మరి ఎంతో కష్టమైన పని. ప్రజలు ఏమనుకున్నారు, నలుగురు ఏమంటే అదే అదే అనుకుంటున్నారు, చూసింది లేదు చేసింది లేదు, అట్లా ఉన్నది సమాజం. మరి ఆమె కూడా ఇంత పెయిన్ నిందల్లో, దావీదు మహారాజు కూడా నిందల్లో, అవమానంలో మరి ఎన్నో పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది. మరి దేవుని మాటలు కూడా ఇక్కడ లిఖించబడి ఉన్నది. మరి దేవుని సిలువ వేసినప్పుడు కూడా ఆయన కూడా నింద చేశారు, బందిపోటు దొంగగా ఇచ్చారు. మరి ఆయన బోధ చేస్తున్నాడు అని ఆయన ఎన్నో విధాలా తప్పులు చేశారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని ఎన్నో చెప్పాడు దేవుడు. అని దేవునికి సిలువ మరొకరిని దొంగలు విడిపించి యేసుప్రభుని సిలువ అని మొత్తుకున్నాను. ఆయన పేతురు మరి ఈయనలో ఏ తప్పు నాకు కనబడతలేదు, ఈయనకి శిక్ష ఇస్తే నాకు ఆ పాపం నా మీదకి వస్తుంది అని చేతులు కడుక్కున్నాను. సమాజం నేనేం చేయలేను, అది చేస్తాను, మీరు చేస్తాను. పదే ఆయన సెలవు చేసి ఆయనకి సెలవును మోపించారు. యావత్తు అలా చేయబడింది. మరి ఆయన సెలవు మోపించారు, గొల్గొతా కొండ దగ్గరికి సెలవు మోపించారు. మరి ఆయన సెలవును ఆయన మోయాల్సి వచ్చింది. భయంకరమైన సెలవు మరణము తగ్గించుకున్నాను. ఒక ఆమె అంటుంది, ఆమె ఇన్స్టాగ్రామ్లో అన్ని చేదు మాటలు చెప్తూ ఉంటుంది. ఆడు దేవుడు ఏడా, దేవుడైతే దుష్టుల్ని శిక్షించాలి, సిలువ వేసుకునేటోడు ఆడు దేవుడా అని మాట్లాడుకుంటాడు. అసలు ఏమిటికి వేసింది, ఎందుకు వేసుకున్నాడు అన్న వివేచన జ్ఞానం ఉన్నది. బుద్ధిహీనురాలుగా మాట్లాడుతుంది. మంచి చెడులు వివేచించే జ్ఞానము ఆమెకు లేదు. అలాంటి వాళ్ళే ఆమెకి సపోర్టుగా ఉంటారు. అందులోనే తెలిసిపోతున్నారు. మరి ఒక పని చేసినప్పుడు, మరి ఆమెలోనే ఏదైనా దొంగతనం జరిగినప్పుడు, ఎవరైనా పని చేసిన వాళ్ళే తీశారని రూమర్స్ అలా మీద పడినప్పుడు ఆమె ఎలాంటి తీర్పు తీస్తుందో తెలియదు. కానీ మంచి చెడులు వివేచించే జ్ఞానము ఆమెకి మాత్రము లేదు. ఇక మాట్లాడుతూ ఉంటుంది, వాడు దేవుడు కాడు, వాడి నుంచి దిగదామస ఎంత వ్యర్థంగా మాట్లాడుతుందంటే, వ్యర్థంగా వాడు అంటది దేవుని పట్టుకొని. ఇక ఆమెకు రోషం పొడుచుకొస్తూ ఉంటుంది. మనలాంటి వాళ్ళు కొంతమంది ఇలాంటి ఈ దేవుడు ఇలా అని చెప్పుకుంటే ఇక ఆమె రోషం పట్టు, మా దేవతలు, ఆమె పూజించే దేవతలు ఆమెకట్టు దేవతలు అట్లా. కానీ మరి ఈ యేసు ప్రభు ఆమెకు దేవుడుగా వాడు అని ఆడు సిలువ వేసుకుని వ్యర్థంగా ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాయి. మరి దేవుడు ఇక్కడ ఒక మాట మాట్లాడాడు. ఏంటిది? 21లో వారి చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, వారు దప్పి గొరినప్పుడు చిరకను త్రాగనిచ్చి. దేవుడి మాట ఒక 2 మాటలు ఉన్నాయి. వారు నాకు యేసు ప్రభు సిలువ వేసినప్పుడు మరి దాహం అని అంటుంటే ఏం చేశారు? అక్కడ వాళ్ళు మూత్రం పోసి ఆయనకి ఇచ్చారు. ఇంత ఘోరమైన పని, తాగటానికి కూడా అది లేకుండా దుర్మార్గులు పడతారు. ఆయన ఏం పాపం చేశాడు? ఎవరు పాపం చేశారు? తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నా, తల్లిదండ్రుల దాని నుంచి తిరిగి తన యవ్వన ప్రాయంలో 33 సంవత్సరాలు వచ్చిన నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి లోకానికి వచ్చానని సువార్త ప్రకటించాడు. గుడ్డోళ్ళకి కుంటోళ్ళకి ఎందరో బాగులేని వారిని బాగా చేసుకుంటూ తన జీవితాన్ని ముందుకు సాగుతూ వస్తాడు. ఎంతోమంది ఆయన నీతి బోధన చెప్పాడు, కానీ పాప పనులు చేయమని చెప్పాడు. పాపాత్ములైన వారు ఇది
గ్రహించారు, మనకు అర్థమైపోతుంది. వాళ్ళు పాపం చేశారు కాబట్టి పాపాత్ములైన వారు నీతి మార్గంలో నడవడానికి ఇష్టపడరు. అందుకే వారి నోటి గుండా వ్యర్థంగా మాటలు వస్తూ ఉంటాయి. మనకు తెలిసిపోతుంది ఆల్రెడీ. మరి వారితో మనము ఏకీభవించి ఉండలేము. వారి ఆలోచనలోనే ఉంటారు. అందుకోసం మనం ప్రార్థించాలి అంతే. ఎక్కడ స్వార్థ జరిగినప్పుడు విరోధంగా మాటలు మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాలు కొడుతూ ఉంటారు. అందుకే మౌనంగా ఉంటారు క్రైస్తవులు. ఎందుకంటే వారిలాగా మనం బిహేవ్ చేయాలి. నువ్వు ఎందుకు కడుతున్నావు, నేను ఎందుకు కడుతున్నావు అని చేయరు. మేము రాజ్యాంగం చెప్పబడింది కదా, మా ఇష్టం నీకేంది అని అట్లా. ఇప్పుడు మనం హిందూ దేవతల కాడికి వెళ్ళి మనం ఏమైనా చేసినామనుకో, వాళ్ళు ఎమ్మటే రియాక్ట్ అయ్యి కొడతారు, ఏమన్నా చేస్తారు. మనం చెయ్యం, ఎందుకంటే చేయకూడదు కూడా. మనం ప్రార్థిస్తాం, తిరిగి అన్నిటి రోజులతో ప్రార్థిస్తాం. ఎందుకు? ప్రభువా అనిందా ఆ రోజున ఎస్ఐ కాడికి వచ్చి చెప్పుకుంటాం. వాళ్ళు చెప్పిన వినలేని స్థితి. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు కప్పబడిన రీతిగా వారు గుడ్డివారుగానే ఉంటారు. గుడ్డోళ్ళు త్రోవ తెప్పించుకుంటారు, అది చూపించుకోరు. మనం వెలుగు సంబంధులు కాబట్టి మౌనంగా ఉంటాం. సపోర్ట్ చేయక ఆ ప్రాంతం నుండి తిరిగి వస్తూ ఉంటాం. దేవుడు చెప్పాడు, ఒక ప్రాంతంలో మిమ్మల్ని కొట్టి ఇలాంటివి చేస్తూ ఉన్నారనుకో, ప్రాంతం నుండి వెళ్ళి రమ్మని చెప్పేశారు. వాదం వేసుకోవద్దు అని చెప్పారు. బైబిల్లో చెప్పబడింది. అంతేకాదు, మీరు అక్కడ మీ పాదధూళి దుమ్మురండి, అప్పుడు మీకు సాక్ష్యం చెప్పబడుతుంది. ఎవరు మాకు చెప్పలేదు కదా దేవా అని అనటానికి ఛాయిస్ లేకుండా దుమ్ము సాక్ష్యం అక్కడ చూపిస్తుంది. పలానా రోజు పలానా టైంలో నా కుమార్తెలు నా బిడ్డలు నీకు చెప్పలేదా అని ప్రతి సీన్ అక్కడ చూపిస్తూ ఉంటాడట దేవుడు. అక్కడ ఎవరు తప్పించుకోరు. సప్పుడు చేయక మేకలైన వారు అగ్నిలో వెళ్ళిపోతారు. ఆ ప్రవేశము వారికి ఆరని అగ్నిగుండానికి పంచబడుతుంది. దేవుడు చెప్పాడు, బుద్ధిహీనులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. జీవగ్రంథములు ఇక్కడ రాయబడి ఉన్న చూడు, నీతి వారికి ఆనందనీయేడు. జీవగ్రంథంలో నుండి వారి పేర్లు తెరిచిపెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకము. నేను బాధపడిన వారు వేకల పడుచున్నాను. దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను నామమును స్తుతించదు, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను కనపరచేదను. చూసామా, గ్రంథంలో మన పేర్లు లిఖించబడి ఉంటాయి. మరి లాస్ట్ వచనంలో చూస్తే మరి 35 నుంచి, దేవుడు సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానం దాన్ని స్వతంత్రించుకుందరు. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించరు. పరలోక పట్టణంలో మనము ఆయన నామమును ప్రేమించేవారు అందులో నివసించరు. మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నాం కాబట్టి పరలోక పట్టణంలో నివసించడానికి మనకు ఛాయిస్ ఉన్నది. మరి ఆరణ్య అగ్నిగుండంలో ప్రవేశించడానికి కట్టెల వలె ఉండటానికి వారు పిలుగుబడుతుంటారు. మనం ప్రయాసపడి వారి కోసం ప్రార్థిస్తూ ఉంటాం. ప్రభా రక్షించండి, ప్రభా క్షమించండి, వారు తెలియక చేస్తున్నారు ప్రభా అని మొరపెడుతూ ఉంటారు. వారికి కూడా సమయం ఇస్తాడు. ఎంత సమయం ఇస్తాడు, ఎన్నో చూస్తూ ఉంటాడు. కథం ఎప్పుడు మరణం వస్తుందో వారికి సమయం తెలియదు. నిన్నటి కాల సమయంలో ఒక వీడియో చూస్తూ ఉంటుంటే ఆమె వీడియోలో రీల్స్ వల్ల ఆమె చేస్తూ ఉంటుంది. ఎంతసేపు క్రైస్తవుల మీద నాకు ఇక ఆమెకు కామెంట్ పెట్టడం స్టాప్ చేశాను. మళ్ళీ పెట్టి బుద్ధిహీనురాలుగా నేను ఇది కాదు, ఆమె ఆల్రెడీ బుద్ధిహీనురాలతో మాట్లాడుతుంటే బుద్ధి కలిగిన వారు ఆ దృష్టిలో మనకు తక్కువైపోతాం, అవసరం లేదు. అందుకోసం ప్రార్థన చేస్తాం అంతే. ప్రభా ఆమెని దర్శించు, ప్రభా ఆమెను రక్షించు, ఆమెని
నీ శిల్వ కార్యం జరిగించాలని ప్రార్థిస్తాను. దేవుడు చూసుకుంటాడు. ఆయన చూస్తలేదా? చూస్తున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుతాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా నీ పాద సన్నిధికి వస్తున్నాను. దావీదు మహారాజు జీవితంలో ఎన్నో శోధనలు, కష్టములు, బాధలు ఓదార్చు వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన వెతికినప్పుడు ఎవరూ లేరని బాధపడుకుంటూ వచ్చారు. మా జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో కష్టంలో, బాధల్లో, ఓదార్పు ఇచ్చేవారు ఎవరు లేకపోయినా దేవా నువ్వు ఓదార్పు ఇచ్చి దేవుడుగా మా జీవితాన్ని చక్కజేసినందుకు వందనాలు ప్రభా. నువ్వు మాకు దేవుడు అయినందుకు మరలా స్తుతిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకుని చీకట్లో బ్రతుకుతున్నవారు అనేకులు ఉన్నారు నాయన. నిన్ను వెదకని వారు ఎంతోమంది ఉన్నారు నాయన. జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రియ సహోదరి కోసం మరలా నీ పాదాల సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. బుద్ధిహీనురాలుగా ప్రవర్తిస్తున్నాను. తన నోటి గుండా వ్యర్థమైన మాటలు ఎన్నో వస్తున్నాయి. ఆమెను కూడా నువ్వు చూస్తున్నావు. ఒక కుమార్తెగా నువ్వు అంగీకరిస్తున్నావు ప్రభా. ఆమెను రక్షించండి ప్రభా. మా కోసము ప్రార్థిస్తున్నాడు. రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ నోటి గుండా వ్యర్థంగా నిన్ను దూషించారు, వ్యర్థంగా నిన్ను దుష్ప్రచారం చేస్తున్నారు నీ బిడ్డలమైన వారు నైనా జ్ఞాపకం చేసి ఆ నోటి గుండా ఆ యేసుప్రభువును ఒప్పుకునే హృదయానికి సిద్ధపరచండి. రక్షణ అంటే ఎవరు నిన్ను చూడండి, ఎవరు సొంతంగా రక్షణలోనికి రారు నాయన. తనకంటూ ఒక సమయం పెట్టారు. రక్షణలోనికి వచ్చినప్పుడు కృపదలిచి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతిస్తున్నాను. అందరినీ రక్షించమని కోరుకుంటున్నాను. ఇంతవరకు చేసిన మేలును బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నిన్నటి కాల సమయంలో దేవుని నలుగురు వెళ్ళి తన పనులు చూసుకొని వచ్చాను ప్రభా. తమ్ముని మరి ఎగ్జామ్ కోసం ఇంటిమేషన్ కార్డు నేను మరి దానికోసం కనిపెడుతున్నాను. ఆయన ఈమెయిల్ వచ్చేటకు నీ కృప దయచేయండి. దానికోసం కనిపెడుతున్నాను ప్రభా. నీ చిత్తంలో మరి ఎగ్జామ్ రాసేదంటే బిడ్డకు సహాయపడండి. నేను నీ చిత్తంలో ఆ బిడ్డను నడిపించి మార్గం సరళపరచు నాయన. ఈ నెల 19 వరకే కదా ప్రభా. నీ చిత్తం చూపించండి. జాబ్ మార్గం సరళపరచండి. నిలబెట్టమని నీ పాద సన్నిధిలో పెట్టుకుంటున్నాను. నీ చిత్తం బయలుపరచండి ప్రభా. నా హృదయం ఎన్నో విధాల ఆలోచన చేస్తూ ఉన్నది ప్రభా. నీ జాబ్ ఈ సంవత్సరం నిలబెట్టమని ప్రభా. నిలబెట్టి నాకంటే నువ్వు ఎక్కువగా తన విషయము నువ్వు ఆలోచించే దేవుడు ప్రభా. దాని భవిష్యత్తు బంగారు భవిష్యత్తు నన్ను ఏర్పాటు చేయండి. నేనంటే ఆలోచిస్తాను. నా ఆలోచన నా తండ్రిగా మా భవిష్యత్తులో ఆలోచించేది ఈ చిత్రంలో బిడ్డ పట్ల చూపించి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. నన్ను కూడా ప్రేమించినందుకు స్తుతిస్తున్నాను. ఫర్దర్ నోటిఫికేషన్ కనిపెడుతున్నాను ప్రభా. మార్గం సరైనకి వచ్చండి. నా చిత్తం చూపించండి. మ్యారేజ్ విషయంలో మార్గం సరైనకి వచ్చండి. తనతో మాట్లాడండి ప్రభా. ఒకరోజు ఇక్కడికి వచ్చేటకు ఫస్ట్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరుగుటకు మార్గం సరైనకి వచ్చండి. సమకూర్చండి. సహాయపడండి ప్రభా. ఘనమైన జీవితాన్ని డిసెంబర్లో జరుగుటకు మార్గం సరైనకి వచ్చండి. గృహంలో సంతోషాన్ని నింపండి. నీ అద్భుతమైన కార్యం జరిగించినందుకు శత్రుకు తంత్రాలకి వచ్చండి. మమ్మల్ని ప్రేమించినందుకు స్తుతిస్తాం. చిన్న విషయంలో తన భర్త జాబ్ విషయంలో బిడ్డకు సహాయపడండి ప్రభా. నిరంజన జ్ఞాపకం చేసుకో. బిడ్డ విషయంలో జాబ్ కూడా నిశ్చితం ఏర్పాటు మార్గం సరళపరచని ఆమెకు సహాయం ఎక్కడి నుండి వస్తుందని కనిపెడుతుంది ప్రభా. మార్గం సరళపరచండి. బిడ్డకు సహాయపడండి. మామిడి నుండి వచ్చేదంటే అలా జ్ఞాపకం చేయండి. పోస్ట్ విషయంలో బిడ్డకు సహాయపడండి. నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. నా గృహంలో నీ సంతోషాన్ని నింపండి. శత్రుకుతంత్రాలు నేర్పండి. గృహంలో మరలా డిసెంబర్లో స్థుతి కలిగి ఉంటే మమ్మల్ని దీవించండి. సహాయపడని ప్రార్థిస్తూ ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్థుతిస్తూ నేను తగ్గించుకుంటూ నేను ఆమెను హెచ్చించుకుంటాను. అయ్యా ఇంతవరకు ప్రేమించినందుకు నిన్ను కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ నా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయ, సిల్వ రక్తమే జయ. యేసు నా సంపూర్ణ విజయం కలుగును. అపవాది క్రియలంతా నాశనమగును.